విచారణ జరిపించాలని బీఆర్ఎస్ హయాంలో డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డిని అప్పుడు రేవంత్ రెడ్డి దూషించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా ఆంధ్ర వ్యక్తిని ఎలా నియమించారు, వాళ్ళు తెలంగాణ యువతకి ఏం న్యాయం చేస్తారు, రాజకీయాలకు సంబంధం ఉన్న వారిని కమిషన్ సభ్యులుగా నియమించబోమని సీఎం అన్నారు. టీడీపీలో పనిచేసిన రజనీ కుమార్ని కమిషనర్ సభ్యురాలిగా ఎలా నియమించారు, విద్యుత్ సంస్థలో ఆంధ్ర అధికారుల పెత్తనం ఏంటి, ముగ్గురు ఆంధ్ర అధికారులను డైరెక్టర్లుగా ఎలా నియమించారు, తెలంగాణ ప్రయోజనాలు వాళ్ళు ఎందుకు కాపాడుతారు, ఓటుకు నోటు కేసు వాదించిన న్యాయవాదులకు సీఎం అందలం, సింగరేణి ఉద్యోగాల విషయంలో అబద్ధాలు చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కేవలం 60,000 ఉద్యోగాలకే నోటిఫై చేశారని చెప్పడం, గురువు చంద్రబాబు బాటలో నడుస్తున్న శిష్యుడు రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డిలో స్వచ్ఛరక్తం ప్రవహిస్తోంది అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు మాట్లాడడం జరిగింది. నిజంగా అసలు ఆమె ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతుందో, ఎందుకు మాట్లాడుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఆమె మాట్లాడిన ప్రతి మాట కూడా దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటా ఉన్నాయి. 9.5 సంవత్సరాల వాళ్ళ కాలంలో తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ వాళ్ళ చేతిలో పెడితే తెలంగాణకు న్యాయం చేయలేదు, తెలంగాణ యువతకు న్యాయం చేయలేదు, ఎక్కడ అభివృద్ధి లేదు, నీళ్లు కానీ నిధులు కానీ నియామకాల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసి యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేసి తెలంగాణ అభివృద్ధిని మరి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా చేసి ఒక 2 నెలలు కూడా మా ప్రభుత్వం వచ్చి కాకముందే ఈరోజు ప్రభుత్వంపై 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు మాట్లాడడం అనేది హాస్యాస్పదంగా ఉందని ఈ సందర్భంగా నేను కవిత గారికి చెప్తా ఉన్నాను. అమ్మ, ఇవన్నీ కూడా ప్రశ్నించే హక్కు అర్హత మీకు లేనే లేదు. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళని అందలం ఎక్కించిందే మీరు, రాజ్యసభ సభ్యులుగా మీరే నియమించుకున్నారు. మరి టెండర్లు కానీ ఏవైతే మనకు ప్రాజెక్టుల టెండర్లు అవి కూడా మీరు ఆంధ్రాలో వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఆంధ్ర వాళ్ళని పెంచి పోషించిందే కేసీఆర్ కుటుంబము, టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. మహేందర్ రెడ్డి గారు చేరి 2 వారాలు కూడా కాలేదు, అప్పుడే ఆయన మీద ఆరోపణలు అనేటువంటి మాట మాట్లాడడం కూడా హాస్యాస్పదంగా ఉంది. మరి ఎందుకు ఇంత కాలంలోనే ఆయన మీద వచ్చిన అభియోగాలు ఏంటి? మరి మీ ప్రభుత్వంలో ఆయనను అత్యంత మరి పెద్ద స్థానంలో డీజీపీ స్థానంలో కూడా కూర్చోబెట్టిన విషయం మీరు మర్చిపోయారా? మరి అవినీతి అధికారి అయితే మీరు ఆ రోజు ఎందుకు ఆయనను డీజీపీ స్థాయిలో కూర్చోబెట్టారని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈరోజు సింగరేణిలో 20,000 మంది ఉద్యోగాలు ఇచ్చిన చెప్పుకోవడానికి మరి సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. 20,000 ఉద్యోగాలు పారదర్శకంగా ఇస్తే మరి మీ పార్టీకి 1,200 ఓట్లు మొన్న ఎట్లా వచ్చినాయని చెప్పి అడుగుతా ఉన్నాను. కేవలం 3% ఓట్లు మాత్రమే మొన్న సింగరేణి ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు రావడం జరిగింది. ఈరోజు కంపాషనేట్ గ్రౌండ్ల నియామకం గురించి మాట్లాడే హక్కు కూడా కవితకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మెడికల్ బోర్డును దళారీ వ్యవస్థగా మార్చింది మీరు. ఒక్కో కార్మికుడు అన్ఫిట్ కావడం నుంచి వారసునికి ఉద్యోగం ఇచ్చేంత వరకు ప్రతి చోట టీఆర్ఎస్ దళార్లు ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. 32 లక్షల మంది నిరుద్యోగులు మాపై ఎంతో విశ్వాసం ఉంచి ఈరోజు మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. వాళ్ళు మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా ప్రభుత్వం పూర్తిగా వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేటువంటి బాధ్యత తీసుకుంటుందని సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంతకాలం పోలీసులు బీఆర్ఎస్లో ఉన్నటువంటి ప్రభుత్వం పోలీసు విభాగ అత్యున్నత అధికారి డీజీపీ హోదాలో మహేందర్ రెడ్డిని పెట్టిన విషయం మనందరికీ కూడా తెలుసు. మరి 36 ఏళ్ళు అన్ని ప్రభుత్వ హోదాల్లో మహేందర్ రెడ్డి గారు పనిచేయడం జరిగింది. మరి కాబట్టి ఆయనను ఒక సీనియర్ అధికారిగా ఆయనను ఈరోజు టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా విన్నవిసుకుంటా ఉన్నాను. మరి మీలాగా లిక్కర్ స్కామ్ చేసిండా ఏమన్నా మహేందర్ రెడ్డి అని చెప్పి అడుగుతా ఉన్నాను. లేకపోతే టీఎస్పీఎస్సీ పేపర్లు లీక్ చేసిండా, లేకపోతే ఒకటే రూమ్లో అందరినీ మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళని కూర్చోబెట్టి టీఎస్పీఎస్సీ మరి ఎగ్జామ్స్ రాయించి ఉద్యోగాలు ఏమన్నా ఇప్పించిండా మహేందర్ రెడ్డి అని చెప్పి ఈ సభ నుంచి, ఈ వేదిక నుంచి కవితను నేను ప్రశ్నిస్తూ ఉన్నాను.